హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను దేవి నవరాత్రుల్లో భాగంగా రోజుకో ప్రసాదం చేయాలని, రోజుకో రంగు చీరను దేవికి అలంకరించాలని అంటారు కదా. ఇందులో ఎంత నిజం ఉంది, అలా అదే నిజమా అంటారు కదా, నిజమేనా అన్న దాని గురించి తెలుసుకుందాము. అంటే రోజుకో ప్రసాదం చేయాలి, అమ్మవారికి రోజుకొక చీర రంగు ధరింపజేయాలని అంటారు కదా. మరి ఇది నిజమేనా అన్న దాని గురించి తెలుసుకుందాము. ఇది నిజమేనా అంటే అది అపోహ మాత్రమే. ఎందుకంటే దేవి భాగవతంలోని నవరాత్రికి సంబంధించి నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా నవదుర్గల అలంకారంలో ముడిపడినవే అన్నమాట. ఆ నైవేద్యాలు కూడా అంటే అక్కడ కూడా కట్టు పొంగలి, పులిహార, గుడాన్నం వంటివే కనబడతాయి. కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు అమ్మవారికి. అమ్మ చూసేది నిశ్చయమైన భక్తిని, నిర్మలమైన మనసును మాత్రమే. అంటే మీ భక్తి నిశ్చలంగా ఉండాలి, మనసు నిర్మలంగా ఉండాలి. మీకు ఏది సౌకర్యవంతంగా ఉంటే, మీకు ఏది అంటే మీరు ఏమి చేయగలిగితే అదే నైవేద్యం పెట్టండి. అంటే నైవేద్యం నివేదించండి. మీ మనసు నిర్మలంగా ఉంచుకోండి, మీ భక్తి నిశ్చయంగా ఉండేలాగా చూసుకోండి. ఇదనమాట ఇవాళ మన వీడియో. దేవి నవరాత్రుల్లో అంటే అమ్మవారికి రోజుకో నైవేద్యం పెట్టాలా, రోజుకో రంగు చీరని అమ్మవారికి ధరింపజేయాలా, ఇందులో నిజమెంత ఉంది అనే దాని గురించి నేను ఈ రోజు మీకు చెప్పాను, నాకు తెలిసింది. అయితే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను, ఈ దేవి నవరాత్రికి సంబంధించిన వీడియోతోనే. ఓకే, థ్యాంక్ యూ.